ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం మహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఓకే, ఈరోజు మనము కీర్తనల తెలుసుకోవడంలో శ్రీ గురు మహిమ, దీనినే శ్రీ గురు వందన అని కూడా అంటారు. ఈ గురు వందనను శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారు విరచితం. పూర్తిగా నరోత్తమ దాస్ ఠాకూర్ల వారు మంచి మంచి కీర్తనలన్నింటినీ రాశారు. అందులో ఒకటి ఈ గురు మహిమ. మనము శిక్షాష్టకంలో చూసిన, తర్వాత వచ్చి గురువాష్టకంలో చూసిన, అంటే గురువులు ఏ విధంగా వాళ్ళు ఆధ్యాత్మిక గురువులై ఉండి మిగతా అందరి శిష్యులను వారు ఆ ఆధ్యాత్మికతకు తీసుకువెళ్తారు. ఎందుకు? వాళ్ళు భగవంతుని యొక్క ప్రతినిధులు కాబట్టే వాళ్ళు ఆ గురువులందరూ కూడా మనము వాళ్ళను ఎన్నుకొని చక్కగా ఆ గురువులు చెప్పే ఆ ఉపదేశాలన్నీ మనము విన్నప్పుడు పూర్తి జ్ఞానాన్ని మనము పొందుతాము. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువు అనేవాళ్ళు చాలా అవసరము. అది ఆధ్యాత్మిక గురువులు అంటే ఎంతో మంది ఉంటారు, కానీ అలాగా కాదు. ఒక ఆధ్యాత్మికతను తెలియచేసేటువంటి గురువులు చాలా అవసరము. అలాంటి గురువుని గురించి మనకి ఈ కీర్తనలో తెలుసుకోబోతున్నాం. ఈ కీర్తన ఎలాంటి కీర్తన అంటే, ఏ మందిరం అంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఇస్కాన్ మందిరంలో ఉదయాన 7 ఆ సమయంలో శ్రీల ప్రభుపాదుల వారిని పల్లకీలో చక్కగా ఉంచి ఆయన్ని మందిరం చుట్టూతా తీసుకొని వచ్చి తర్వాత ఆయన యొక్క స్థానంలో కూర్చోబెడతారు. అంటే అదే ప్రభుపాదుల వారి విగ్రహాన్ని తీసుకువెళ్తారనమాట. అంటే ఆ ప్రభుపాదుల వారు ఆ ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులుగా ఉండి ఆయన విశ్వగురువు అయ్యారు పూర్తిగా. అందుకే ఆ ప్రభుపాదుల వారికి ప్రతిరోజు ఈ యొక్క కీర్తనను పాడుతూ ప్రతి మందిరంలోనూ ఉదయాన ఈ కీర్తనను పాడుతూ ఆయనకు చక్కగా మందిరాన్ని, అంటే కృష్ణ భగవాన్ చుట్టూ మందిరం చుట్టూ ఆయనను పల్లకిలో తీసుకొని వచ్చి తర్వాత మందిరంలో ఉంచుతారనమాట. ఎంతటి ప్రభుపాదుల వారు ఎంత ఆధ్యాత్మిక గురువు అనే విషయము తెలుస్తుంది. అంటే ప్రపంచంలో ఎంతో మంది గురువులు ఉంటారు, కానీ వాళ్లకు ఇంత ఇదిగా అంటే నిత్యము ఆయన్ని ఒక పూజ చేసే విధంగా. ఎందుకు అంటే గురువుల్ని కూడా మనము భగవంతుల్లాగా గౌరవించాలి అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ శాస్త్రాల్లో సాధువులు వీళ్ళందరూ చెప్పిన విధంగానే ప్రభుపాదుల వారు విశ్వ గురువు అయినారు, జగద్గురువు అయ్యారు. కాబట్టే ప్రభుపాదుల వారిని అన్ని మందిరాలలోనూ చక్కగా ఇలాగా ఆరాధిస్తారనమాట. అంతటి కరుణామూర్తిగా ప్రభుపాదుల వారు ఉన్నారు. ఆయన శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారు రచించినటువంటి ఈ గీతంలో మనము అర్థం కూడా తెలుసుకుంటూ చూద్దాం. ఓకే, శ్రీ గురువందన. శ్రీ గురు చరణ
పద్మా కేవల భకాతి సద్మా శ్రీ గురు చరానా పద్మా కేవల భకాతి సద్మా బంధమూయి సావధాన మాతే బంధమూయి సావధాన మాతే जहर प्रसादे भाई ये भवतो रिया जाय जहर प्रसादे भाई ये भवतो रिया जाय कृष्ण प्राप्ति होय जहाँ होइते कृष्ण प्राप्ति होय जहाँ होइते ఈ యొక్క చరణంలో ఏం చెప్పారు చూడండి. శ్రీ గురు చరణ పద్మ కేవల భకతి సద్మా అంటే శ్రీ గురుదేవుల యొక్క ఆ పాద పద్మాలు శుద్ధ భగవత్ సేవా ధామములు అని చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మనకు ఆ కృప ఉండి ఒక ఆధ్యాత్మిక గురువుని పొందుతామో ఆయన పాద పద్మాలు ఒక ధామం లాంటివట. మనము ధామాలకు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తాము? మనము మనలో ఉన్నటువంటి ఆ పాపాలనన్నింటిని కూడా నుండి ముక్తులవడానికి, లేదా భగవంతుడు ఆ ఆ తీర్థస్థానాలలో ఆయన లీలలు చేసి ఉంటారు కాబట్టి ఆ భగవంతుని దర్శించడానికి వెళ్తాము. అంటే ధామము అంటే అది ఒక శుద్ధమైన దానికి ప్రతీక. అలాంటి ధామంని ఒక గురువు యొక్క పాద పద్మాలతో పోలుస్తూ చక్కగా ఆ శుద్ధ భగవత్ సేవా ధామాలు అని చెప్తున్నారనమాట. అంటే అలాంటి బంధము ఈ సావధాన మాతే అలాగా ఆ పాదపద్మాలు ధామాలు అని చెప్పినప్పుడు అలాంటి పాదపద్మాలకు నేను గౌరవపూర్వక వందనాలను అర్పిస్తున్నాను అంటూ ఇక్కడ చెప్తున్నారు. అంటే తర్వాత నరోత్తమదాస్ ఠాకూర్ల వారు హృదయానికి చెప్పిన విధంగా చెప్తున్నారు. జహర ప్రాసాదే బాయ్ ఏ భవతో రియా జాయ్ అంటే ఓ సోదరా అంటే హృదయానికి మనస్సుతో చెప్తున్నారు. మనస్సు ఎప్పుడు కూడా మనకి మిత్రునిగా ఉంటుంది, శత్రువుగా ఉంటుంది. ఆ విధంగా ఎలాగా మనము మంచి మనసుతో మంచి లక్షణాలతో ఉన్నామనుకోండి, మనకు అందరూ మిత్రులాగే కనిపిస్తారు. కానీ ఎప్పుడైతే మన మనస్సుని మనము వ్యతిరేకంగా చేసుకొని ఆ మనసుకి చెడ్డ గుణాలు అలాంటివి అలవర్చుకున్నప్పుడు శత్రువులుగా అందరూ కనిపిస్తారు. అంటే మన మనసుకి మనమే కారణం. మంచిగా ఉన్నప్పుడు మంచితనాన్ని ఇస్తుంది, మనము వ్యతిరేకంగా ఉన్నప్పుడు శత్రుత్వాన్ని చూపెడుతుంది. కాబట్టి అలాంటి మనసుకు చెప్తున్నారు, మనము గురుదేవుని కృపతోనే ఈ భవసాగరాన్ని దాటి కృష్ణుణ్ణి పొందగలుగుతాము. ఎంత చక్కటి ఇది చూడండి. అంటే మనకి తెలుసు, మనకి భాగవతంలో కానీ శాస్త్రాలలో కానీ ఏం చెప్తున్నారు? గురువు లేకుండా మనము భగవంతుని పొందలేము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యము మనకి భగవంతునికి ముందు మనము గురువునే ఆశ్రయించాలి. అందుకే మనకి శాస్త్రాల్లో కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం, దైవాన్ని చివరికని చెప్పారు. అంటే మనం అందరం మనకు మానవులమైన మనం ఏమంటాము? భగవంతుడు అని మొదట భగవంతుడే అని అంటారు. కానీ ఆ భగవంతుడు అని తెలియచేయడం ఎవరు? మొదట తల్లి, తండ్రి, తర్వాత గురువులు. మనకి స్కూల్కి తీసుకువెళ్ళి వదిలిపెడతారు. అక్కడ టీచర్స్ మనకు చెప్తారు, అన్ని విషయాలను జ్ఞానాన్ని ఇస్తారు. అదేవిధంగా
ఆ గురువుని మనము ఆశ్రయం పొందాలి. గురువులు ఎలాంటి వాళ్ళుగా ఉండాలి? వాళ్ళు ఆచరణ చేసి తర్వాత ఆహ్, అందరికీ ఆచరించే విధంగా చెయ్యాలి. అలాంటి వారినే మనము గురువుగా ఎన్నుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు మనము గురుదేవుని కృష్ణ ప్రాప్తి హోయ్ జహా హోయితే అంటే గురువు యొక్క ఆ కృప లేకుండా మనము ఈ భవసాగరాన్ని దాటలేము. మనం గురువాష్టకంలో కూడా తెలుసుకున్నాము. అంటే గురువు అన్నప్పుడు ఈ విషయాలే మళ్ళీ రిపీటెడ్‌గా మనము చెప్పుకోవాలి. గురువు లేకుండా మనము భగవంతుణ్ణి పొందలేము. ప్రభుపాదుల వారు చూడండి, ఈ ఇస్కాన్ సంస్థకు ఆచార్యులయ్యి ఒక్కరుగా ఆయన వివిధ ప్రాంతాలలో తిరిగి అంతమంది శిష్యులను ఏర్పరచుకొని ఒక స్థానాన్ని పొందారు. ఎందుకు అంటే ఆయన భగవంతుణ్ణి విశ్వసించారు, నమ్మకం ఉంచారు. భగవంతుడు అనే దానికి భగవాన్ అనే ఆ విషయానికి అందరికీ ఆయనకు తెలిసిన చదివిన వాటినన్నింటినీ అర్థాలతో అందరికి తెలియచేశాడు. అందరకు చేతులెక్కి మనము భగవంతునికి మొక్కుతూ ఉంటాము. కానీ భగవంతుడు అన్న దానికి మనము ఆ రూప, వర్ణన, లీలలను తెలియచేస్తూ ప్రభుపాదుల వారు అందరికీ చేరువయ్యారు. కాబట్టే ఆయన ఆయనొచ్చి విశ్వ గురువయ్యారు. కాబట్టి గురువు లేకుండా మనము భగవంతుణ్ణి పొందలేము అన్న ఆ అర్థాన్ని ఇక్కడ చెప్పారు. ఇక రెండవ చరణంకి వెళ్ళినప్పుడు గురుముఖ పద్మావాక్య చితితే కోరియాఖ్యా గురుముఖ పద్మావాక్య చితితే కోరియాఖ్యా आरे ना कोरी हो माने आशा आरे ना कोरी हो माने आशा श्री गुरु चराने रति ऐसे उत्तमा गति जय प्रसादे पूरे सर्व आशा जय प्रसादे पूरे सर्व आशा ఇక్కడ ఏం చెప్తున్నారు ఇందులో ఆ గురుదేవులు యొక్క ముఖ పద్మము అంటే ఆయన మోము నుంచి వచ్చినటువంటి వాక్యాలను నీ హృదయంలోకి తీసుకొని ఏకం చేసుకొని ఇంకా ఏమి ఆశించకు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే మనము ఎప్పుడైతే ఒక గురుదేవుల్ని పొందామో ఆ గురుదేవులకి తెలుసు ఆయన మనకు ఏ విధంగా జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎందుకు వాళ్ళు ఆత్మదర్శులు కాబట్టి. కాబట్టి ఆయన చెప్పిన ఆ విషయాలనంతా మనం తీసుకుంటే చాలు. ఇంకేమి ఆశించకూడదు. అలాగ ఆశించకుండా ఉంటే అన్నీ సుముఖంగా జరిగిపోతాయి. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు మనకి భగవద్గీతలో 2.7 శ్లోకాలు కార్పణ్యతోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయః స్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం సాధిమాం త్వాం ప్రపన్నం. అక్కడ ఆయన చంచలంగా ఉన్నారు అర్జునుడు. అంటే లోభం అనే ఆ మోహంకి లోనైపోయి ఏం చెయ్యాలో అర్థం కాకుండా అర్జునుడు భగవంతునికి చెప్తున్నారు. నాకు ఈ పరిస్థితి ఏమిటి, ఎలాగా ఇదవ్వాలో నాకు తెలియడం లేదు కృష్ణ. నేను నీకు ప్రియ శిష్యుడిని. అక్కడ శిష్యుడు అని అక్కడ తెలుపుతున్నారు. అంటే భగవంతుణ్ణి గురువుగా చేశారు, ఆది గురువుగా పొందారు. నేను నీకు ప్రియ శిష్యుణ్ణి. ఓకే, అంతేకాదు నేను నీకు శరణాగతి పొంది ఉన్నాను. ఎవరైనా కానీ భగవంతునికి కానీ గురువుకి కానీ సరెండర్ అవ్వకుండా
మనము వారిని పొందలేము. అంటే గురువు ఎలాగైనా లభించేస్తాడు అని అనుకోవడానికి లేదు. శరణాగతి పొందాలి. అప్పుడే మనము ఆ గురువు యొక్క స్థానం, అంటే మనం శిష్యుడిగా ఆయన దగ్గర పొందిన వాళ్ళము అవుతాము. అదేవిధంగా అర్జునుడు కూడా భగవంతుణ్ణి గురు స్థానంలో ఉంచి, నేను శిష్యుణ్ణి, నువ్వే నాకు ఈ సందిగ్ధంలో నుంచి నాకు బయటపడవేయి అని ఆ శ్లోకాలు చెప్పారు. అంటే ఆ గురుస్థానం అనేది ఎంత గొప్ప విషయం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఆ గురువు చెప్పిన విషయాలన్నింటినీ హృదయంలోకి తీసుకో. ఎందుకు? ఆ గురుదేవుల యొక్క ఆ చరణముల పట్ల ఆసక్తి పెట్టుకుంటేనే చాలు మనకు ఆ ఆధ్యాత్మిక పురోగతికి అది ఉత్తమ మార్గం అవుతుంది. ఆ ఆ వారి యొక్క కృప ద్వారానే మనము ఈ ఆధ్యాత్మికత పరిపూర్ణతకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చబడతాయి అని చెప్తున్నారు. అంటే మనం గురువును పొందితే చాలు, ఏమి ఆయన నుండి ఆశించాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినటువంటి ఆ వాక్యాలను తీసుకొని మన హృదయంలో పదిలం చేసుకుంటేనే చాలు, మనము ఆ ఆధ్యాత్మిక పురోగతిలో మనం సాధించిన వాళ్ళం అవుతాము. ఆయన పద్మాలకు శరణాగతి పొందితే చాలు, మనం వచ్చి పూర్తిగా మన కోరికలన్నీ నెరవేరిపోయినట్లే. ఎలాగా? ఆయన చెప్పిన ఆ విషయాలు మనల్ని వారు భవసాగరాల నుంచి బయట పడవేస్తారు. దుఃఖం నుంచి, క్లేశాల నుంచి మనల్ని వారి భగవంతుని గురించి అన్ని విషయాలు చెప్పి మనల్ని ముక్తుల్ని చేస్తారు. కాబట్టి అలాగా మనం ఏమి ఆశించకుండా వారి పాదపద్మాలకు మనము ఆశ్రయాన్ని పొందితే చాలు. ఎందుకు? ఇక్కడ అదే గుర్తుపెట్టుకోవాలి. గురువులు అంటే అందరికీ స్థానము దొరకదు. గురువులు అంటే ఆధ్యాత్మిక గురువులై ఉండాలి. ఆ గురువు కూడా భగవంతునికి సరెండర్ అయి ఉండాలి. కృష్ణ, నేను నీకు శరణాగతి పొందుతున్నాను అని ఆ గురువు కూడా సరెండర్ అయిన వారే గురువు. అలా కాకుండా గురువు స్థానం ఇచ్చేశారు కదా అని నేనే గురువు, నాకు నేనే భగవంతుణ్ణి, నాకు నా పాదాలకు నమస్కరించండి అనే వాళ్ళు కోకొల్లలున్నారు ఈ కాలంలో. అలాంటి వారంతా గురువు స్థానానికి రారు. ఎప్పుడూ కూడా నేను భగవంతుణ్ణి అని చెప్పే గురువు, ఆ గురువు వచ్చి నిజమైన గురువు కానే కాడు. అతనికి ఆ స్థానానికి అర్హత లేదు. భగవంతుడు గురువు, ఆయనకు నేను దాసుణ్ణి అని చెప్పే గురువే గురువు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక 3వ చరణంలో చక్కుదాను దిలో జే జన్మే జన్మే ప్రభు సే, చక్కుదాను దిలో జే జన్మే జన్మే ప్రభు సే, दिव्य ज्ञान हृदय प्रकाशितो, दिव्य ज्ञान हृदय प्रकाशितो, प्रेम भक्ति जहाँ होइते अविद्या विनाशा जाते, प्रेम भक्ति जहाँ होइते अविद्या विनाशा जाते, वेद गाय जहर चरितो, वेद गाय जहर चरितो. ఇందులో కూడా అర్థం చూడండి. నాకు ఒక గురువుని నేను ఎంచుకున్నాను, ఆ గురుదేవుల పాదాలకు ఆశ్రయం పొందాను, శరణాగతిని పొందాను. అలాంటి ఆ ఆధ్యాత్మిక దృష్టిని ప్రసాదించినటువంటి ఆ గురుదేవులే నాకు జన్మ జన్మలకు ప్రభువు. ఇక్కడ మనము ప్రభువు అనేవారు ఎవరు? ఈ సృష్టికి ప్రభువు భగవంతుడు. ఆ భగవంతుడికి దాసునిగా ఉన్నటువంటి వారు ఆచార్యులు. అలాంటి ఆచార్యులకు మనము దాసులమయ్యాం కాబట్టి అంటే భగవంతుని యొక్క గౌరవాన్ని గురువుకి ఇస్తున్నాం కాబట్టి అలాంటి గురువే నాకు జన్మ జన్మలకి ప్రభువు అని ఇక్కడ చెప్తున్నారు. అలాంటి గురువు యొక్క కృప ఉంటే నా హృదయంలో దివ్య జ్ఞానము వెల్లడవుతుంది. మనం ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువులు అనేటి వాళ్ళు అజ్ఞానంలో ఉన్నటువంటి మనల్ని జ్ఞానంకి తీసుకొస్తారంటే, అజ్ఞానం అనే అంధకారంలో ఉన్న మనల్ని
వెలుగులోకి తీసుకొస్తారు ఆ జ్ఞానం ద్వారా. కాబట్టి అలాగా ఆ గురువులే నాకు ప్రభువులు. వారి కృప ద్వారానే నా హృదయంలో దివ్య జ్ఞానము అనేది వెల్లడి అవుతుంది. అంతేకాదు, ప్రేమ భక్తి జహా హోయితే అవిద్యా వినాశా జాతే. అంటే ఆ గురుదేవుల వల్లనే ప్రేమ భక్తి అనేది నాలో అనుగ్రహింపబడుతుంది. అవిద్య అనేది నాశనమవుతుంది. అవిద్య అంటే ఇక్కడ అజ్ఞానం. అజ్ఞానం అనేది నాలో ఎప్పుడైతే ఆ గురువుని పొందానో నాలో అజ్ఞానం అనేది పటాపంచలైపోతది. ఏ విధంగా? రాత్రి చీకటిగా ఉంటది. ఉదయం ఆ చీకటిని పటాపంచలు చేసేదేది? సూర్యుడు. సూర్య భగవానుడొచ్చినప్పుడు ఆ కాంతి వలన ఆ చీకటంతా కూడా ఇదైపోతది. వర్షం వచ్చే ముందు మేఘాలు నల్లబడిపోయి కమ్ముకొని ఉంటాయి. చక్కగా వర్షం కురిసిన తర్వాత ఆ మేఘాలన్నీ కూడా గాలికి ఇదైపోతాయి. ఆ విధంగా ఆ గురుదేవులు కూడా మనకి ఇన్ని వీటిని ఇస్తారు. అంటే ఎలాగా ఆ గురువుల్ని ఇక్కడ చెప్తున్నది జ్ఞానాన్ని ఎలాగ ఇస్తారు మనకు? వాళ్ళు మనము ప్రతిసారి చెప్పుకున్న విధంగానే ఎన్నిసార్లు ఇలాగ మనం చెప్పుకున్నా కానీ దానికి మనకు తనివి తీరదు. గురువులనేవాళ్ళు ఒక అద్దం లాంటి వాళ్ళు. ఒక అద్దం మీద దుమ్ము పడినప్పుడు తుడిస్తే ఎలాగా శుభ్రంగా కనిపిస్తది. అలాగే ప్రభు అదే గురువులనేవాళ్ళు భగవంతుని యొక్క ఆ జ్ఞానాన్ని తీసుకొని మనకి ప్రతిబింబంగా దాన్ని అలాగే ఆ జ్ఞానాన్ని మనకు ఇస్తారు. ఒకటి అది. ఇక రెండవదేమి స్టాంప్ లాగా ఒక పోస్ట్ మ్యాన్ ఎలాగా ఉత్తరాలన్నింటిని ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన ఉత్తరాలను సేకరించి వారి వారి అడ్రస్లకి ఆయన చేరువేస్తాడు. అంటే ఆ విధంగా గురువులు కూడా ఇంతమంది మనము అజ్ఞాన అంధకారంలో భవసాగరంలో కొట్టు మిట్టాడుతూ ఉన్న మనల్ని అందరినీ కూడా ఆయన చేరదీసి ఎవరికి ఏమేమి ఎలాంటి జ్ఞానత ఇవ్వాలి అన్న దానికి ఆయన భగవంతుని యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుతాడు పోస్ట్ మ్యాన్ లాగా. ఇక గురుదేవులు వారధి లాంటి వాళ్ళు. ఒక వారధి లేకుండా మనము ఈవలి గట్టు నుండి ఆవలి గట్టుకు వెళ్ళలేము. వారధి ఉండబట్టే మనము ఇటు నుండి అటుకు వెళ్ళిపోతాము. అదే విధంగా ఆ గురుదేవులు కూడా వారధిలాగా మనకి భగవంతుని దగ్గరికి మనల్ని చేయి పట్టి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టడానికి ఆయన సహకరిస్తారు. చూడండి ఎన్ని విషయాలు. ఇంకా ఏమి ఇప్పుడే చెప్పుకున్న విధంగా జ్యోతిలాగా అంటే అంధకారంలో ఉన్న మనల్ని చక్కగా వెలుగుకు తీసుకొచ్చేటువంటి వారే గురుదేవులు. ఆ విధంగా మనకి జ్ఞానాన్ని వాళ్ళు ఇస్తారు అని ఇక్కడ చెప్పడమైనది. కాబట్టి వారి వారి యొక్క కృప వల్లనే మనకు అన్ని అజ్ఞానం నశించినప్పుడు ఏమవుతది? మన ఆత్మ శుద్ధమవుతది. ఎప్పుడైతే ఆత్మ శుద్ధమైందో భగవంతునికి మనము చేరువైన వాళ్ళము అవుతాము. ఈ విషయాలనే వేదాలలో కూడా గురుదేవుల గురించి అంత వేదాల్లో కూడా ఆయన గుణగణాల గురించి కీర్తిస్తూ తెలుపుతున్నాయి. అదే వేదే గాయ్ జహర చరితో, వేదాలన్నీ కూడా ఇవే ఘోషిస్తున్నాయి అని ఇక్కడ చెప్పడమైంది. ఇక 4వది శ్రీ గురు కరుణా సింధు ఆదమా జనారా బంధు, శ్రీ గురు కరుణా సింధు ఆదమా జనారా బంధు, లోకనాథ్ లోకేరా జీవానా, లోకేనాథ్ లోకేరా జీవానా, ఆహా ప్రభు కోరో దయా దేహ మోరే పాదాచాయ, ఆహా ప్రభు కోరో దోయా దేహ మోరే పాదాచాయ, ఏ బెజాగు త్రిభువానా, ఆహా ప్రభు కోరో దయా దేహ మోరే పాదచాయ, ఆహా ప్రభు కోరో దయా దేహ మోరే పాదచాయ, ఏ బేజాగు త్రిభువానా, ఏ బేజాగు త్రిభువానా, ప్రభు పాపతిత పవానా,
प्रभुपा पतित पवाना गुरुदेव लोइलो सराना गुरुदेव लोइलो सराना जय प्रभुपदा 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 जय प्रभुपदा जय जय प्रभुपाद 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 जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। ఈ 4వ చరణంలో ఏం చెప్తున్నారో చూడండి. ఓ గురుదేవా శ్రీ గురు కరుణ సింధు ఆదమ జనార బంధు అంటే గురువు ఇక్కడ కరుణామూర్తిగా ఉన్నారు. మనము ముందు కూడా గురువు గురించి తెలుసుకున్నప్పుడు సముద్రం అంతటి కరుణను కలిగి ఉంటారట. ఆ సముద్రంలో మనము ఆ అంటే దుఃఖం అనే భవసాగరంలో మనం మిట్టాడుతున్నప్పుడు ఆ కరుణనంతా మనకి ఇస్తారట. కాబట్టే కరుణా సింధు అని ఇక్కడ గురుదేవులు చెప్తున్నారు. ఇక ఆదమా జనార బంధు అంటే పతిత జీవులమై ఈ బద్ధ భౌతిక జీవితంలో మనం ఉన్నాము. అలాంటి మనకందరికీ కూడా వారు ఒక ఆప్తుడిగా ఉన్నారు గురుదేవులు. మనకేదైనా కష్టం అనుకోండి, గురువుల దగ్గర మనము అది షేర్ చేసుకున్నప్పుడు దానికి నివారణోపాయము గురువు ఇస్తారు. ఇది మంచిది, ఇది ఇలాగ చేయకూడదు, ఇది సత్యము అని చెప్తారనమాట. అందుకే మనకి ఒక ఆప్తులుగా ఉన్నారు అని చెప్పడమైంది. ఇంకా ఆయన ఎలాగా లోకనాథు లోకేరా జీవానా అంటే ఈ అందరికీ కూడా ఉపదేశకుడుగా ఉన్నారు, సర్వులకు జీవంగా ఉన్నారు. ఓకే, అలాంటి ప్రభు ఆహా ప్రభు కోరోదయా దేహ మోరే పాద ఛాయా. ఓ ప్రభు మాకు దయచేసి మాపై కరుణను చూపించండి అని వేడుకుంటున్నారు. అదేవిధంగా నీ పాద పద్మాల యొక్క ఛాయను నాకు ప్రసాదించండి అంటే ఆ భగవంతుని ఎలాగ మనం సరెండర్ అయ్యి నీ పాదాల దగ్గర ఒక ధూళిలాగా ఉండాలి కృష్ణ అని వేడుకుంటామో, ఆ విధంగా ఆ గురుదేవుల యొక్క పాద పద్మాలని మనకు చూపించకపోయినా ఆ పాద పద్మాల యొక్క ఛాయనైనా కానీ మాకు ప్రసాదించుము అని ఇక్కడ వేడుకుంటున్నారు. అంటే ఆ గురువులు ఆ విధంగా అన్ని ముల్లోకాలలో కూడా వారి యొక్క కీర్తిని విస్తరిస్తూ ఉన్నారు అని కూడా చెప్తాను. నీ కీర్తి ముల్లోకాల్లో విస్తరించుగాక అంటే గురువు అన్న స్థానము అన్ని చోట్ల విస్తరించుగాక అని ఇక్కడ తెలియచేస్తున్నారు. హరే కృష్ణ తెలియచేస్తున్నారు. అంటే చూడండి ఆ గురువుల యొక్క ఆ స్థానాన్ని ఎంత ఇదిగా చెప్పారు. ఓకే, ఇదే మనము ఈ గురు వందనను ఇప్పుడు మీకు ఆ ముఖ్యత్వం చెప్పాను. ప్రతిరోజు మందిరంలో ఇది కీర్తన చేస్తారు. కాబట్టి మీరు కూడా వీలున్నంత వరకు ఉదయం సమయంలో భగవంతునికి హారతి ఇచ్చేటప్పుడు ఈ గురువు యొక్క వందనను చేయండి. మన హృదయాల్లో ఉండే కల్మషాలన్నీ కూడా విముక్తులయ్యి మనకి ఎంతో అపరాధాలతో మన జీవితాలు పోతూ ఉన్నాయి. అలాంటి వాటి నుంచి అంతా మనం ముక్తిని పొందాలంటే ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క అదే అభయాన్ని మనం పొందాలి. ఓకే, హరే కృష్ణ. పార్వతీ మాతాజీ చేస్తారా లేకపోతే కంప్లీట్ చేసేనా? చేస్తాను మాతాజీ. చదవండి, మీ ఇష్టం. వీడియోకి వచ్చినా పర్లే లేదా అలా చేస్తున్నా. గురు వందన శ్రీల నరోత్తమ ఠాకూర్ విరచితం. శ్రీ గురు చరణ పద్మా కేవల బాకాతి సద్మా బంధుమాయి సావధాన మాతే
చరణ పద్మా కేవల భక్తి సద్మా బంధు మోయి సావధాన మాతే బంధు మోయి సావధాన మాతే जाहर प्रसादे भाई ये भव तोरिया जाय कृष्ण प्राप्ति होय जहा होते कृष्ण प्राप्ति होय जहा होते गुरु मुख पद्मावाक्या चित्ते ते कोरिया क्या आरना कोरी हो माने आशा आरना कोरी हो माने आशा श्री गुरु चरणे रति ऐसे उत्तम गति जय प्रसादे पूरे सर्वे आशा जय प्रसादे पूरे सर्वे आशा चकुदान दिलो जय जन्मे जन्मे प्रभु से चकुदान दिलो जय जन्मे जन्मे प्रभु से दिव्य ज्ञान हृदय प्रकाशितो दिव्य ज्ञान हृदय प्रकाशितो प्रेम भक्ति जहाँ होते अविद्या विनाश जाते प्रेम भक्ति जहाँ होते अविद्या विनाश जाते वेद गाय जहाँ चरितो वेद गाय जहार चरितो श्री गुरु करुणा सिंधु अदामा जानरा बंधु श्री गुरु करुणा सिंधु अदामा जानरा बंधु लोकनाथ लोकेरा जीवाना लोकनाथ लोकेरा जीवाना आहा प्रभु कोरो दोय देहो मोरे पादाचाय आहा प्रभु कोरो दोय देहो मोरे पादाचाय ये बेजास बुषु त्रिभुवाना ये बेजास बुषु त्रिभुवाना प्रभु पतित पावना प्रभु पतित पावना श्री गुरुदेव प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण माता हरे कृष्ण माता जी थैंक यू हरि बोल माता जी थैंक यू हरे कृष्ण थैंक यू माता।